అంటే అందరికీ మనసు ఉందిగా, మనసుకు మాత్రం ఒక కులం ఉంది, అదే వ్యాకులం. సత్యం ఎలా ఉంది అంటే బయట మీరు ఒకటి వేస్తే అనేకం వస్తాయి, ఇక్కడ ఒక ఇత్తు వేస్తే అనేకం పోతాయి, అంతే తేడా. ఓం శ్రీ శివానంద గురుభ్యో నమః. శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమః. ఆత్మబంధువులు ఆత్మస్వరూపులైన అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే శ్రీ శివానందాయ. కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణ పరమాత్ముల వారి పాదపద్మాలకి ప్రణమిల్లుతూ వారిచే అందించబడిన గీత సారాన్ని సద్గురుదేవులు వివరణ చేస్తున్నారు. దాన్ని మనం విచారణ చేస్తూ అర్థం చేసుకుందాం. నమస్తే అండి. సద్గురు శ్రీ శివానందమూర్తి భగవానుల గీతా ప్రసంగాల్లో మొన్న 2వ అధ్యాయం 65వ శ్లోకానికి సద్గురుదేవులు ఇంకొంత వివరణ చెప్తున్నారు. శ్లోకం అర్థం ఇలా ఉంది: స్వామి, మనోనిర్మలత్వం కలిగాక దానివలన మనుజునకు సమస్త దుఃఖములు ఉపశమించుచున్నవి. నిర్మల మనస్సునకు బుద్ధి శీఘ్రముగా స్థిరము పొందుతున్నది. సద్గురుదేవులు వాళ్ళు ఇంకొంత చెప్తున్నారు. నిగ్రహం మొదటిది. భోగంలో ప్రవేశించి కూడా చెలించకుండా ఉండడం సంపూర్ణ జయం. ఈ విజయం కలిగితే బుద్ధి సుస్థిరం అవుతుంది, ఇంకా వికారం కలగదు. సాధకుడి స్థితిలో ఇంద్రియములను బలవంతంగా వశం చేసుకుంటాడు. అంత మాత్రం చేత బ్రహ్మనిష్ఠుడు కాలేదు. సుఖముల చేత కూడా వికారం చెందనప్పుడే ఆత్మనిష్ట కలుగుతుంది. కనుక ఎవరైనా యోగి భోగంలో ఉంటే ఈ విధంగా సాధన చేస్తున్నాడని అనుకోవటం మా వల్ల మనకు సద్బుద్ధి కలుగుతుంది. అంతేగాని అతడు కోరుకుని అనుభవిస్తున్నాడు అనుకోవటం మనకే నష్టం కలగజేస్తుంది. మనసుకు నిర్మలం అయినప్పుడు ఇక దుఃఖం అనేది ఉండదు. దీని అర్థం ఏంటంటే దుఃఖపట్టమే దానికి ఒక మురికి లాంటిదని. నిర్మలత్వం లేకపోతేనే దుఃఖం వస్తుంది. అసలు దుఃఖం రాదు, అసలు దుఃఖం లేదు. ఎందుకంటే మూలంలోనే లేనప్పుడు ఇక్కడ కనపడింది అంటే దానికి కాదనే కదా అర్థం. ఇప్పుడు పండు ఉందనుకోండి, కుళ్ళటమే దాని లక్షణం అయితే కుళ్ళే వస్తుంది. పండు వచ్చిన తర్వాత కుళ్ళటం యువతలు దాని లక్షణం. అర్థమవుతుంది కదా. అట్లా ఆ విధంగా ఏమిటి అంటే ఇక్కడ మన ఆ లోపల ఉన్న ఏ సద్వస్తువు ఉందో, పరమాత్మ వస్తువు ఉందో, లేదా శుద్ధ మనసు ఉందో, ఆ శుద్ధ మనసు ఎట్లాంటిది అంటే దానికి దుఃఖస్పర్శ లేదు, సుఖస్పర్శ లేదు, ఆనందమయ స్థితి దానిది. రెండు లేకపోవటం పేరు ఆనందం. ఏ ఒక్కటి ఉండి ఒకటి లేకపోవటం కాదు, రెండు లేకపోవటం. మీకు అర్థమవుతుంది. కాబట్టి ఒక సంతోషం ఉంది అంటే తప్పకుండా దుఃఖం కూడా వస్తుంది. ఒకవేళ దుఃఖం ఉంది అంటే అది మారిపోయి సంతోషం కూడా వస్తుంది. ఎందుకంటే అది పరిణామం. కాలం అట్లా కొనసాగుతూనే ఉంది. అందుకని ఆ మూల వస్తువులోనే ఆ గుణం లేనప్పుడు మూలంలో నుంచి పుట్టిన వస్తువు కూడా గుణం ఉండదు. అట్లా దాంట్లో నుంచి వచ్చిన చైతన్యం, దాంట్లో నుంచి వచ్చిన మనసు, వాటికి కూడా ఈ స్పర్శ లేదు. అయితే అది పెట్టుకున్న సంబంధం, సంపర్కం వల్ల దానికి ఇవన్నీ ఆపాదించబడ్డాయి, ఉన్నట్టుగా కనపడతాయి. తప్పితే అది అర్థం చేసుకుంటే పోదు. ఇప్పుడే ఎన్నో కష్టాలు వస్తున్నాయి మనకి. కొద్దిగా మనసుకి కాస్త స్వాంతన మాటలో లేకపోతే మరి ఏదో రాగానే పోవట్లే, అవగాహనతో పోవట్లే. పర్లేదు, ఏముంది రేపు రాసుకుందాం పరీక్ష అని పిల్లవాడికి చెబితే సంతోషంగా వాడు వెళ్ళిపోతాడు. కానీ ఇవాళ విన్నా నేను ఎవరిదో ఒకళ్ళ విషయంలో బాగా టాపరు చదువులో, సరే ఇవాళ ఉన్నట్టుగానే ఎవరినో ఇష్టపడటం, ఆ ఇష్టపడ్డ తర్వాత వాళ్ళు కాదంటాం, కాదన్న తర్వాత ఆత్మహత్యా ప్రయత్నం. కానీ ఈ చదువు ఏమైంది, అంత తెలివి ఏమైంది అంటే అది కాదనే కదా అని అర్థం. మీకు అర్థం. అందుకనే నాకేమనిపిస్తుందంటే మనిషికి ఇన్ని కులాలు లేవు రవి గారు. లోపలే కులం లేదు, పుట్టుకతో కులంతో పుట్టట్లేదు.
అంటే కులం అయితే లేదు, ఉన్న ఒక కులం ఉంది అందరిది ఒకటే. ఏం కులము అంటే వికారం పొందిన మనసుకి వ్యాకులం అని ఒకటి ఉంది. మనందరి కులం వ్యాకులమే కదా. మనసు కులం ఏమిటి అంటే అందరికీ మనసు ఉందిగా, మనసుకు మాత్రం ఒక కులం ఉంది, అదే వ్యాకులం. ఒకవేళ ఆ వికారం పోతే, ఆ వ్యాకులం అర్థమైతే అప్పుడు అది గోకులం అవుతుంది. అంతే, ఇంకేం లేదు. కులమే లేదు అసలు. కులం సమాచారం, కులం దేశకాలాల్లోది, దేశకాలాలకి సంబంధించింది కులము మతము. ఏది ధర్మం ఉందో, ఏది సనాతనమైందో, ఏది నీ స్వరూపమో దానికి కులము లేదు, మతము లేదు. అయితే అది మనసుతో సంబంధాన్ని పెట్టుకొని ఆ మనసు సరిగా అర్థం కాక వ్యాకులు పడుతున్నాం మనం. చివరికి జగత్తు, జీవుడు, ఈశ్వరుడు అనే 3 విషయాల్లో కూడా వ్యాకులం కాకేమని చెప్పండి. సహజంగా ఎక్కడుంది? సహజం. కాబట్టి సహజం 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 అంటే మన స్వరూపమే సహజం కదా. దాని స్వరూపం సహజం అంటే సహజం అని ఎందుకన్నారో తెలుసా రవి గారు? అందరిది అయింది అప్పుడు, సమిష్టి అయినప్పుడే సహజం అని వస్తుంది. విష్టి అయినప్పుడు సహజం అని వాడరు. ఏది సమిష్టిగా అందరిలో కనపడుతుందో, ఇప్పుడు మనసు అన్నారు సహజం. సుఖదుఖాలు ఉన్నాయనుకోండి, సుఖదుఖాలు సహజమని వ్యావహారిక సత్యమే కానీ అది పారమార్థిక సత్యం కాదు కాదా. మీరు ఒకే విషయంలో మీరు సంతోషంగా ఉంటారు, అదే విషయంలో నేను దుఃఖంగా ఉంటాను. మరి ఒక సహజంగా అది ఎట సహజం అవుతుంది? ఇద్దరికి ఈక్వల్గా ఉంటే, కానీ ఇద్దరం అర్థం చేసుకుంటే ఇద్దరం ఆ బాధ నుంచి బయటపడవచ్చు, అప్పుడు అది సహజం అవుతుంది కదా. అందుకని భగవద్గీత ఆవశ్యకత చిన్నతనం నుంచే, బుద్ధి తెలిసినప్పటి నుంచే మొదలవ్వాలి. అట్లా కాకుండా ఎప్పుడూ నేర్పేది కాదు అది. మనసుకి బోధ నిరంతరంగా సాగుతుంటేనే, ఇవాళ పొద్దునది అనిపించింది. ఇవాళ పొద్దున్న నా మనసుకి నా చిన్నతనం గుర్తొచ్చింది. మా తాతయ్య గారి ఇల్లు పెద్ద ప్రాంగణం, చాలా పెద్ద ప్రాంగణం. అంటే వాకిలే చాలా పెద్దది. ఇల్లు వాకిలే అంటారు. వాకిలి అంటే అర్థం ఏంటంటే ఇంటికి ప్రహరీకి మధ్య ఉన్నదంతా వాకిలి. కాబట్టి వాకిలికి ఉన్న సింహద్వారానికి మధ్య ఉన్నది అంతా వరండా. సరే, వాకిలి పెద్దది. పెద్ద వర్షం వస్తే నీళ్ళు అక్కడి నుంచి ఆ మెట్ల మించి పడి అక్కడ పడి, అన్ని 4 పెద్ద స్థలం కదా, 2 ఎకరాల స్థలం. దాంట్లో నుంచి ఆ నీళ్లు అట్లా పోతుంటే మేమేం చేసేవాళ్ళం అంటే, పిల్లలందరికీ అందరిలాగానే సహజమైంది కాగితం పడవలు చేసి ఆ కాగిత పడవలు వేసేవాళ్ళం. కాగిత పడవలు బహుశా మీరు కూడా అట్నే చేస్తారు. వేసాక ఏం చేస్తాం, నీళ్ళల్లో కానీ లేకపోతే ఎక్కడైనా వేస్తే ఓపిక ఉన్నంత వరకు దాంతోపాటు వెళ్ళి చూస్తుంటాం. ప్రవాహంలో ఉంది కదా అది. ప్రవాహంలో ఉన్నదాన్ని మీకు ఆనందం ఎప్పుడు వస్తుందంటే, దాన్ని అది పోతుంటే దాన్ని పోకడా, దాన్ని దిశలు మార్చుకోవటం, ఆ చివరికి అది తడిసిపోయి ముద్దయిపోయి ఇక తేలే శక్తి కోల్పోయిన తర్వాత మునిగిపోతుంది. కాగితం బాగా ముద్దయిపోయి మునిగిపోతుంది. ఇంకా ఆ తర్వాత ఇక అది తేలుతుంది, అప్పటికీ తేలుతుంది, కానీ పడవగా కాదు. సరే, నేనేమంటున్నానంటే, పొద్దునే మెలకు వచ్చింది, ఏ ఉనికి, ఏ కాన్షియస్నెస్ అయితే అవేర్నెస్ వచ్చిన తర్వాత అది జీవన ప్రవాహం, లైఫ్ ఫోర్స్ అవుతుంది కదా. ఉనికి చైతన్యం అయిన తర్వాత మనసుగా మారింది. ఉనికి, మన మనసు వేరు, ఉనికి వేరు. అందుకనే శుద్ధ మనసు ఆత్మన ఆలోచన వచ్చినాయని పెద్దలు అంటున్నారు. కాబట్టి అదొక ప్రవాహం. మీరు జ్ఞానమే కావాలి నాకు నేనెవరో నాకు తెలియాలి, సత్యం తెలియాలి అని ఒకవేళ ఉంటే, మనం బయట పడవని ఎలా చూస్తాము, మన బంధువులు వెళ్ళి కనపడేంతవరకు ఎలా చూస్తాము, వాళ్ళతో పాటు ఎట్లా వెళ్తాము, సినిమాల్లో కూడా చూస్తున్నాం కదా. ఒక పక్షి వెళ్తే కనుచూపు మేర వరకు ఎలా చూస్తాము, మనకిష్టమైన దాన్ని అవకాశం ఉన్నంతసేపు ఎలా చూస్తాము. నీకు ఎక్కడ ఉన్న అవకాశం ఏంటంటే మెలకువ, నిద్రే. మెలకు ఉన్నంతసేపు చూసుకోవచ్చు, నిద్రపోయిన తర్వాత దాన్ని తెలుసుకోవచ్చు. మెలకువలో చూసుకోవచ్చు, నిద్రలో తెలుసుకోవచ్చు. అంతే, ఇది భగవద్గీత. అయితే ఇది సాధన కాదు, ఇది సాధన కాదు.
ఒక పడవ మీరు చేసేంతవరకు సాధన, పడవ రూపం వచ్చేంతవరకు సాధన, కాగితం దొరికేంతవరకు సాధన, అబ్బా సాధించామంటాం. నీళ్ళలో వేసేంతవరకు సాధన, నీటి ప్రవాహంలో కానీ, నీటిలో తేలే విషయంలో కానీ, అది మీకు కల్పించే ఆనందం విషయంలో కానీ సాధన ఏముంది, చూస్తూ పొందుతుంటారు. అది మిమ్మల్ని సమ్మోహితులను చేస్తుంది. అట్లానే మన మనసు వివిధ సందర్భాల్లో, వివిధ క్రియల్లో, జీవన ప్రక్రియలో మెలకు వచ్చింది మొదలు పడుకునేంత వరకు, లేచి మళ్ళీ చనిపోయేంత వరకు ఈ జీవన ప్రవాహం ఆ నదిలో ఉందో, ఆలోచనలు అనేటువంటి ఒక పడవని వేస్తే, మనసు అనే పడవను చూస్తే ఉత్తర తడువే నిరంతర బోధ అయిపోతుంది, స్రవంతి అయిపోతుంది. మేము అట్లనే ఆడుకున్నాం. బహుశా పెద్ద వాళ్ళందరూ ఇట్లా పడవల ఆట ఆడే వాళ్ళందరూ కూడా అది చివరి దాకా వెళ్ళేంతవరకు చూస్తూనే ఉంటారు. మనం ఏం చేస్తున్నామంటే, పడవ చేసి నీళ్ళలో వేసి తేలటం కాదు, చూడ్డు. అది ఆట కాదు. అది అసలు నీళ్ళలో వేయటం ఆట కాదు, అది ప్రయాణించటమే ఆట. ఇక్కడ ఈ మనసు ఒకసారి మెలకు వచ్చిన తర్వాత ఆ కదలిక మళ్ళీ ఆగేంత వరకు కూడా ఎంత సుందరమైందో అది. ఆ కాండ అంత సుందరమైంది. అందుకని సుందరాకాండ. హనుమాన్ స్వామి చరిత్ర అంతా అలానే ఉంది. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను నేను. సాధన ఎంతసేపు చేయాలి అంటే, ఇది మంత్రజపం లాంటిది కాదు. మంత్రజపం ఎట్లాంటిదంటే, ఒక కాగితం తీసుకొని సరైన షేపులో తీసుకొని దాన్ని సరైన కొలతల్లో ఒక పొడవు చేసుకోవటం, గాలిపటం చేసుకోవటం లాంటిది. గాలిపటాన్నైనా మీరు సరైన విధం దానికి తోక అవి ఇవి పెట్టి దానికి బరువు పెట్టాలి. మీకు దాంట్లో బరువు పెట్టకపోతే దిశానిర్దేశం ఉండదు. ఒకవేళ మీ చేతిలో దారం ఉన్నా దానికి అంత బరువు ఉంటేనే మీ కంట్రోల్లో ఉంటుంది. అది అవి ఎగురుతుంటే ఆనందం. తయారు చేయటం ఒకటి, దానికి సమకూర్చుకోవటం ఒకటి, ఆ తర్వాత దాన్ని ఎగరవేసి దాన్ని అలా చూసి ఎంత దూరం పోతే అంత ఆనందం. అట్లానే మీ మనసు చివరికి అణిగే అంత చివరి క్షణం దాకా చూడగలిగితే, ఆ పతంగని అంతరంగాన్ని చూడగలిగితే, ఇక్కడ ఇది ఎప్పుడు సాధ్యం అంటే మనసు కదలికల్లోనే. మనసు ఆగిపోయాక మీరు చేసి చూడటానికి ఏమో, మనసు ఆగిపోయిన తర్వాత ఆగిందని చూడటానికి కూడా కొనసాగటానికి ఏం లేదు. ఆగిందని చూడటానికి కొనసాగేది ఏదీ లేదు, సాగదీయటానికి కూడా ఏమి లేదు. అంటే పొద్దున మెలకు వచ్చిన దగ్గర నుంచి ప్రతి కదలిక, ప్రతిదీ ఇంపార్టెంట్ దానికి. ఇదిగో ఇది ధ్యానము, ఇది లౌకికము, ఇది పారలౌకికము, అలా భేదం లేదు దానికి. ఆ ప్రయాణం అంతా గొప్పది. నీటిని అనుసరించే ఉంది పడవ, వాళ్ళు అనుసరించి వెళ్తున్నారు. అదేమి ఎదురు వెళ్ళదు. దానికంటూ ఒక ఇక్కడ కూడా సాక్షిత్వం అంటే అది. ఇక్కడ కూడా ప్రతి కదలికలో వచ్చే ఒక ఏముంది, మనసు కదులుతుంది, రేవిగా అనుభవం పొందుతుంది, అనుభూతిగా మారుతుంది, దాచుకుంటుంది. ఇది కదా మనసు అంటే. కాబట్టి ఈ చైతన్య ప్రవాహంలో మనసు అనేటువంటి పడవని, కాగితం పడవి, కాగితం తీస్తే పడవ లేదు, కాగితం లేకపోతే పతంగులు ఏది లేదు. కాగితంలో మార్పును బట్టే మీరు అంటారు. మా చిన్నప్పుడు పడవలు అనేక రకాలుగా ఉండేవి. కత్తి పడవ అని ఉండేది, కప్పు పడవ ఉండేది, తెరచా పడవ, రెక్కల పడవ ఉండేది. ఇవంతా అదే కాగితం. మళ్ళీ అందులో ఉన్న మడతలను బట్టి మారిందే తప్పితే కాగితంలో ఏ మార్పు లేదు. చాలా చిత్రమైన విషయం అది. అట్లా ఈ విధంగా ఈ మనం కత్తి పడవకి ఎలా మడతలు పెడతాం, రెక్కల పడవకి ఎలా మడతలు పెడతాం, అట్లానే ఒక్కొక్క అనుభూతికి ఒక్కో లక్షణం ఉంది, అంతే తప్పనిచ్చి విషయం మాత్రం అదే. ఈ విధంగా మనం చూసేటట్టు నేనేమంటున్నానంటే, ఇది సాధన కాదు, ఇది పాత కాదు. పాత అంటేనే పాతది అని, మార్గం అంటేనే పాతదవల, కొత్తది కదా, కొంగొత్తది. కొత్త దేవుడు అండి అనేది ఒక పాట ఒకటి, చాలా కొత్తది రవి గారు, ఎప్పటికీ కొత్తది. మీరు పాత దాన్ని చేయలేరు, మీరు పాత దాన్ని చేయలేరు, ఎవరు కూడా పాత దాన్ని చేయలేరు. కాబట్టి గురువు అందించలేరు అంటున్నారు. గురువు అందించేది ఎంతవరకు అంటే, వారు అందించేది పాతను కాదు, పాతదాన్ని కూడా కాదు. ఆ పదం అంటారు, పదం, ఆ పదం ఏదైతే ఆ పదకుడు
అతన్ని చూడమంటున్నాను. ఒకటే రవి గారు, చూసేవాడు వినేవాడు ఎవరున్నారు? చూసేవాడు వినేవాడు ఎవరు? ఎక్స్పీరియన్స్ అని 2 మాటలు ఉన్నాయి మన. అనుభవము, అనుభవపరుడు అని 2 మాటలు. ఇంగ్లీష్లో ఎక్స్పీరియన్సింగ్ అంటే అది కంటిన్యూస్ టెన్స్లో కంటిన్యూస్ టెన్స్, వెర్బ్ కాదు అది, కంటిన్యూస్ టెన్స్. వెర్బ్ వేరు, అదే అక్కడ కాలం వేరు. సరే, అంటే అనుభవము, అనుభవపరుడు. అనుభవపరుడు ఉన్నంత కాలమే అనుభవం అనే మాటకి ఉనికి ఉంది. అనుభవపరుడు లేకపోతే అనుభవం అనే ఉనికి లేదు. మరి అనుభవపరుడు ఎవరు? చూడండి జాగ్రత్తగా లోపలికి వెళ్ళి, అనుభవపరుడు ఎవరు? అనుభవపరుడు ఎవరు? మీ కోరిక కాదు, కోరుకుంటేనే కదా దాన్ని పరికించి చూస్తారు. కోరిక లేకుండా దేని వైపైనా మీ కోరిక లేని అనుభవం కానీ, కోరిక కాని అనుభవం కానీ, కోరిక లేని అనుభూతి కానీ, కోరిక లేని క్రియ కానీ లేదు. ఒకవేళ కోరిక లేని క్రియ అయితే అది విశ్వక్రియ. నాకు ఇవాళ పొద్దునే అరుణాచలంది చూస్తున్నాను నేను. అరుణాచలం కొండకి 24 యోజనాల దూరంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, శాసనం అది, మరణించిన వారికి, దర్శించిన వారికి 24 యోజనాల దూరంలో ఉన్నప్పటికీ కూడా వాడికి ముక్తి ఖాయం. అది శివాజ్ఞ. అంటే ఇక మనందరం అరుణాచలం వెళ్ళాలిగా, వెళ్ళాలి. ఎట్లా అందరు ఎట్లా వెళ్తారు? అమెరికా వాళ్ళు ఎట్లా వెళ్తారు? అన్ని దేశాల వాళ్ళు ఎట్లా వెళ్తారు? వివిధ దేశాల్లో ఉన్న వాళ్ళు ఎట్లా వెళ్తారు? నిన్న జిల్లేడు ముళ్ళమ్మ చెప్పింది గుర్తుపెట్టుకుంటే, మన సద్గురుదేవులు వారు మనకి సాంఖ్యయోగం అని చెప్పారు మాటలు. సాంఖ్యం అంటే 24 తత్వాలతో కూడినటువంటి దాని ఆధారమైంది ఒకే ఒక శక్తి ఉంది, అది అరుణాచలం. 24 తత్వాలే ఈ దేహం అంతా. యోజనం అంటే ఎన్ని యోజనాలైనా దానికి దాటి ఇంకా ఆ 24 తత్వాలు దాటి అక్కడే ఉన్న అరుణాచలం నీ హృదయంలో ఉన్నది, అది అరుణాచలం అంటే. భగవాన్ కూడా చెప్పారన్నమాట. అరుణాచలం అంటే అక్కడ పుట్టి 24 కిలోమీటర్ల దూరంలో మరణించటం కాదు. ఈ 24 తత్వాల్లో ఆ ధ్యాసలో ఉండే అక్కడ ఏది అంత ఉపశమించి జ్ఞానం, మోక్షం అనండి, జీవన్ముక్తి అనండి, మీరు ఏ పేరు పెట్టినా దానికి సరి. మీకు అర్థమవుతుందని చెప్పి 24 తత్వాలతో కూడిన దేహం అని సాంఖ్యం చెబుతుంది, యోగం చెబుతుంది. ఈ 24 యోజనాలు అంటే యోచన చెయ్యి. 24 యోజనాలు దూరం కాదు, అది యోచన చెయ్యి. 24 తత్వాల గురించి విచారణ చెయ్యి. ఆ అవగాహన నిన్ను ఎక్కడికి చేరుస్తుంది అంటే అక్కడ మరణిస్తావు నువ్వు. మరణించటం అంటే ఇది అర్థం అవటమే నిజంగా మరణం, నిజంగా జననం. అది అరుణాచల దర్శనం. పొద్దున ఊరికి అట్లా అనిపించింది. దీనికి ఏం ప్రమాణం ఏముంది? నా లోపల ఆ బోధ అటువంటిది, సత్య గురువు బోధ అట్లాంటిది, హనుమత్ బోధ. అందరికీ అదే బోధ. ఎట్లా వినాలి అంటే, ఏమండి మీకే తెలుస్తుందా, ఇంకా వాళ్ళకే తెలుస్తుందా, మాకు తెలియదా అని ఒక ప్రశ్న పుడుతుంది. అందరికీ తెలుస్తుంది. దాన్ని ఆ స్పర్శని అందుకునేటు ఏ ముద్దలు లేకుండా, ఏది లేకుండా చూడాలి. చూస్తూ ఎన్నో జరుగుతుంటాయి మనకి. ఒక్కోసారి ఒక్కొక్కళ్ళు, అందరి సామాన్య జీవనంలో కూడా ఇక రామాయణంలో ఏదో అనుమానం ఉంటుంది, భగవద్గీతలో ఏదో అనుమానం ఉంటుంది. వెంటనే ఆ పలానా శ్లోకంలో ఉంది, పలానా పేజీలో ఎక్కడో ఉంటుంది తెలుసు, అట్లా తీస్తారు. చాలా యాదృచ్ఛికంగా ఆ పేజీ ఆ శ్లోకం వస్తుంది. చాలామంది జీవితాల్లో జరిగినాయి ఇవి, అందరికి కూడా. అట్లా వెతుకుతున్న వస్తువు కనపడ్డ వస్తువునే వెతకటం, ఇవన్నీ మనసుకున్న. ఇది మాయ అంటే ఏం లేదు రవి గారు. మాయ అంటే, మాయ నిజంగా లేదు. మరి మాయ ఉందని ఎందుకు అంటున్నావు అంటే, సహజ స్థితి నుంచి పక్కకి జరగటమే నీ మాయ అన్నారు. నీ సహజ స్థితి ఏదైతే ఉందో, నీ స్వరూపం ఏదైతే ఉందో, మనసు ఒక ఇంత అలా పక్కకి వరగటం పేరే మాయ అంటే. ఇంకేం లేదు. మాయ పెట్టేవాళ్ళు లేరు, మాయ పడేవాళ్ళు లేరు. మాయే లేదు అసలు, దానికి ఎంటిటీ లేదు.
మాయ అంటే ఏం లేదు, మీకు అర్థమైందా రవి గారు? బాగుంది సార్. ఒకంత స్వరూపం నుంచి పక్కకి ఒరగటం, మనసు అలా జారిపోతుంది అంతే. కానీ సర్దుకోవచ్చు. నిద్రలో తెలియకుండానే మంచం మించి పడిపోతూ సర్దుకోవట్లే, ఒకసారి ఉలిక్కిపడి చేయొచ్చు, ఆ పని చేసి అంత మాత్రం చేస్తే చాలు. నీ ప్రయత్నం అంతవరకే, మిగిలినంతా అది సరి అయిపోతుంది. అది అరుణాచలం అనేది. ఇక్కడ ఎక్కడ దాకా వచ్చాం? మనోనిశ్చలత, నిర్మలత్వం. నిశ్చలత్వం అంటే ఇక్కడ వికారం ఏమవుతుంది, ఆ మనసుకి ఉండేటప్పటికి స్వరూప దర్శనం కావట్లేదు. అయితే స్వరూప దర్శనం అవుతుంది, అయితే ఏంటి ఇప్పుడు మాకు అవసరమా? నన్ను నేను తెలుసుకోవటం నాకేం అవసరం? ఇవన్నీ ఉన్నాయి కదా, చదువుకో. అయినా చదివింది తెలియకపోతే నువ్వు చదివిన దాంతో వల్ల ప్రయోజనం ఉండదు. మరి నన్ను నేను ఎందుకు చదువుకోవాలి, నాకేం ప్రయోజనం ఉంది అంటే, నువ్వు ఎంత చదువు, ఎంత సంపాదించు, ఎంత పాండిత్యం ఉండు, ఏదన్నా కానీ ఏది ఉన్నప్పటికీ కూడా ఇందాకన్నా వ్యాకులము బాధ పెడుతూనే ఉంది కదా రవి గారు. పోయేవాడివే నువ్వు అని అన్నా కానీ బాధపడట్లే. పోతున్నప్పుడు బాధగానే ఉంది, పోతానంటే కూడా బాగానే, అంతా బాధగానే ఉంది. పోవటమే పెద్ద బాధ కాదు, బాధ మాత్రం పోవట్లేదు. పోవటం బాధగా ఉంది కానీ బాధ మాత్రం పోవట్లేదు. అది ఒక బాధ అయిపోయింది మనకి. మీకు అర్థమవుతుందా? అందుకని మరి ఈ బాధ నన్ను నేను ఎందుకు తెలుసుకోవాలి అంటే, బాధ నుంచి ఉపశమనం. అన్ని బాధలు పోతాయిట. పవిత్రత అంటే అర్థం ఏమిటి అంటే బాధపోవటమే. తర్వాత సద్గురుదేవులు చెప్తున్నారు, నిగ్రహం మొదటిది, భోగంలో ప్రవేశించి కూడా చెలించకుండా ఉండడం సంపూర్ణ చేయాలి. అది ఇక్కడ నిగ్రహము అంటూ భోగంలో చెల్లించకుండా ఉండటం అంతిమ విజయం. తేడా ఉంది. నిగ్రహము అంటే దాన్ని అదుపాజ్ఞలో పెట్టే ఒక వ్యక్తి ఉన్నాడు అక్కడ. నిగ్రహంలో నీ మనసు ఉంది, నువ్వు నీ మనసు, ఆ మనసు వెళుతున్న దాన్ని ఆపటం, దాని వైపు వెళ్ళకుండా. నిగ్రహము అంటే అదే కదా, నిగ్రహించుట అంటే ఒక మాట ఏమిటో తెలుసా అండి? అసలు నిగ్రహించటం అంటే మనసు అటుపోకుండా ఆపటం కాదు, నిన్ను నువ్వు గ్రహించుట. అదే అసలు నిగ్రహం. ఈ పూర్తి నిగ్రహం ఎప్పుడు వస్తుంది అంటే నిన్ను నువ్వు గ్రహించటం పేరే నిజమైన నిగ్రహం. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే అటు పోకుండా దాన్ని తొక్కి పడుతున్నాం. అది పూర్ణత కాదు, విజయం కాదు. ఇప్పుడు విజయము అంటే నువ్వు అనుభవిస్తూ కూడా మళ్ళా దాని వైపు మనసు పోకపోతే, అనుభవించేటప్పుడు ఉంటుంది, మళ్ళీ దాన్ని అడగదా మనసు, అది నిగ్రహం కాదు, అది విజయం. అది ఆ తొక్కుపట్టేవాళ్ళు లేడు, ఆపేవాళ్ళు లేడు. చిన్నపిల్లలు అటు ఇటు పాకుతుంటే తల్లి దగ్గరికి తీసుకుల్లో కూర్చోబెడుతుండ్రు. కోతి అయినా, కుక్క అయినా, ఏవైనా, కోడైనా, జీవి అంతా అది నిగ్రహమే. కొద్దిగా దానికి ఎదుగుదల వచ్చిన తర్వాత, దానికి అది ఏమిటో విషయం తెలిసాక, ప్రాణం ఏంటి, భయం ఏంటి, శత్రువు ఏంటి, మిత్రుడు ఏమిటి, ఇవన్నీ తెలిసాక అది అటు ఇటు ఉరకదు, వెళుతుందనుకోండి. ఇట్లా తెలియని అమాయకత్వం పోకుండా ఉండదు. అది నిగ్రహం. ఎవరో నిగ్రహించేవాళ్ళు కావాలి. దానికి ఏదో మనం ఆలంబన పెట్టుకుంటాం, ఏదో పేరు పెట్టుకొని, అది తప్పులేదు. కానీ విజయం అన్నది ఎట్లా ఉంది అంటే, విజయం అన్నది ఎట్లా ఉంటుంది అంటే, మీకు అట్లా నిగ్రహించే అవసరమే లేదు. గ్రహించు చక్క, దాన్ని స్వీకరించు అంతే. స్వాగతించదు, మళ్ళా స్వాగతించదు. వస్తే వస్తుంది నీకు కాలంలో, అయినా నీకు వచ్చినవన్నీ నువ్వు స్వాగతించనివే కాదా? నీకు లభించింది ఏదైనా సరే నువ్వు స్వాగతించందే. సరే, నీకు ఏదైనా లభిస్తుందంటే అది గతించేది. ఇంతకంటే ఉంది? స్వాగతం ఒకటి, గతం ఒకటి, గతించటం ఒకటి, ఇంతకంటే. ఇది జీవన సత్యాలు ఇవన్నీ. కాబట్టి విజయం ఎప్పుడు వస్తుంది అంటే, అనుభవిస్తూ కూడా నిగ్రహంతో పని లేకపోతే. నిగ్రహం అవసరం ఉండదు. కొంతమంది చూడండి ఎంత చక్కగా డైటు ఇదే చెప్తారు. మొన్న ఏదో సినిమా యాక్టర్ల గురించి వస్తే, సోమన్ బాబు గారు చాలా అందమైన వారు, ఎన్టీ రామారావు గారు, ఆయన అందగారే, బాగానే ఉంది. సోమన్ బాబు గారు చాలా జాగ్రత్త తీసుకునేవారు అందాన్ని కాపాడటానికి. కానీ రామారావు గారు బాగా పుష్టిగా తీసుకునేవాట ఆహారాన్ని, ఏది ఇష్టం. కానీ అందాన్ని చదవకుండా ఆయన కాపాడుకున్నారు. నా వల్ల అది కాదన్నారు. చూడు, నిగ్రహానికి అది ఎంత తీసుకున్నా కూడా మళ్ళీ కంట్రోల్ దాని మీద. కానీ అది కూడా ఒక రకంగా నిగ్రహమే. కానీ
చాలా చాలా సాత్వికం, ఇంతే తింటారు. గురువుగారు చెప్పారు ఒకసారి, ఉపవాసం అంటే మానేయటం కాదు, రోజు ఎంత తింటావో అంత తినగలిగితే. గురువుగారు అట్లనే ఉంది జీవితం. పొద్దున 8 మొత్తం కలిపి రోజంతా కలిపి 8 ముద్దలు ఆహారం. అది టిఫిన్ అవ్వచ్చు, స్నాక్స్ అవ్వచ్చు, డిన్నర్ అవ్వచ్చు, బ్రేక్ఫాస్ట్ అవ్వచ్చు, లంచ్ అవ్వచ్చు, అన్నీ కలిపి 8 ముద్దలు. నేను ఒకసారి గురువుగారితో పోతూ మధ్యాహ్నం ఏదైనా తినాలి అని అంటే సరే వాళ్ళు ఇచ్చారు, ఆంటీ వాళ్ళు. వారి స్నాక్స్ ఎంత తీసుకున్నారు తెలుసా అండి? 1 టేబుల్ స్పూను మురమరాలు, అయిపోయింది స్నాక్స్. అక్కడ కంట్రోల్ చేయటం కాదు, అది ఆరోగ్యం కోసం, శరీరం కోసం, మరి దేనికోసం కంట్రోల్ చేయటం కాదు. మీకు అర్థమవుతుంది? మరి దేనికోసమో శిక్షణ కాదు, అది దేనికోసమో అది క్రమత కాదు, మరి దేనికోసమో నిగ్రహం కాదు, సహజం అది, అంతే, అయిపోయింది. కంచి పరమాచార్యులు అట్లా గురువుగారి విషయంలో నేను ఎంత బాగానే ఉండనివ్వండి. బాగా ఉంటే మనం ఏం చేస్తాం? ఆ ముద్దను మళ్ళీ ఇంకంత ముద్ద కలిపి తింటాం. గురువుగారు బాగుందంటే ఆ ముద్దను సహాయం చేసి ఆ ముద్దనే 2 సార్లు తింటాం. ఏమీ లేదు అందులో. అసలు నిగ్రహం అంటే బాగా అర్థం చేసుకోండి, మరి దేనికోసమో నిగ్రహించడం కాదు, మరి దేనికోసమో కూడా కాదు, ఆకలి కోసం నిగ్రహించటమే ఉంది. ఆకలి కోసం ఇప్పుడు పశుపక్షాదులు ఉన్నాయి, దాని కడుపు నిండా తిని వెళ్ళిపోతుంది, అక్కడ నిగ్రహం లేదు, అట్లని దానికి ఒక ఉద్దేశం కూడా లేదు, సౌందర్య పోషణ లేదు, డైటింగ్ లేదు. ఇప్పుడేమో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని అంటున్నారు. దానివల్ల హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఒక కొత్త స్లోగన్ వచ్చింది, ఇప్పుడు ఇది చేయాలో తెలియట్లేదు. ఇంటర్మీడియటా, ఇమీడియటా, లేదా హోల్డ్ ఏరా ఏమో తెలియదు మనకి. ఒకటి బాగుందన్నారు, ఒకటి బాగాలేదన్నారు. ఇవన్నీ ఉత్తరిట్లనే ఉన్నాయి. వ్యాకులత, వ్యాపకము, వ్యాకులము. సరే, అందుకని నిగ్రహము అనే మాట మీకు అర్థమైందనే. ఉద్దేశం ఉంది అంటే, ఏ ఉద్దేశం ఉన్నా దాన్ని కాపాడుకోవటానికి మీరు చేసే ప్రయత్నం పేరే నిగ్రహం. మనసు చేసే ప్రయత్నం చూసారా? ఉద్దేశమే అక్కడ చూసేవాడు, వినేవాడు, పొందేవాడు. మీ ఉద్దేశమే మీరు, ఉద్దేశం వేరు, మీరు వేరు. వాడు తాగుబోతురా అన్నారు అనుకోండి, అతను ఆ తాగుబోతనం వేరు కాదు. అట్లానే ఇక్కడ అన్నిటిని పరికించి చూసేవాడు ఎవరో కాదు, ఆ కోరిక గల మనసే అదొక ఎంటిటీగా కనపడుతుంది, అదొక దానికి ఒక ఉనికి కనపడుతుంది, ఉన్న వ్యక్తిలాగా కనపడుతుంది. చాలా చిత్రమైందండి. మీరు చూడండి, చాలా చిత్రంగా అనిపిస్తుంటుంది. ఈ సుడిగుండాలు వస్తుంటాయి చిన్నవి, మన దగ్గర టోర్నడో రాదులేండి, టోర్నడో వచ్చాక మనమే ఉంటాం. చిన్న చిన్న సుడిగుండాలు వస్తుంటాయి. ఆ కాగితం తిరుగుతుంటే మీరు సుడిగుండంలో కాగితం దాని ఉద్దేశంలో తిరుగుతుందేమో అని మనకు అనిపిస్తుంది. యాక్చువల్గా ఇన్ఫ్లుయెన్స్ అంతా సుడిగుండాలి. మీరు చూసారా ఎప్పుడన్నా? కాగితాలు అలా అలా తిరుగుతూ మళ్ళీ అటు ఇటు వెళ్ళిపోతుంది, ఇటు వెళ్తుంటే అది దానికి ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఫోర్స్ అంతా దీనిది, ఉద్దేశం ఏం లేదు దానికి. గమనించి చూడండి. అట్లా ఏదైనా సరే చాలా చిత్రంగా ఉంటుంది. జంతువుల్ని కూడా చూడండి. అందుకనే జంతువులు, కోతులు కానీ పసుపట్టి ఒట్టిగా ఉండకూడదు. ఈ ప్రవాహాన్ని ప్రతి క్షణం కంటికి కనిపెట్టుకో. సాక్షిత్వం అంటే అర్థం ఏమిటి అంటే, సాక్షిత్వం అంటే ముందు నీకు తెలిస్తే సాక్షి అవుతావు, చూడాలిగా జరుగుతున్న దాన్ని. అసలు సాక్షి కాని వాడు ఎవరు లేరు. ఇప్పుడు సాక్షిత్వం ఓ సాధన అయిపోయింది, అది ఓ సాధన అయిపోయింది. అలా కాదు. అందుకని మనకి కొన్ని చూస్తుంటే ఉద్దేశాల్లాగా అనిపిస్తుంటాయి. ఇప్పుడు మన ఈ బూరుగు దూది ఒకటి ఉంటుంది, ఆ సన్నగా ఇట్లా ఏదో తమాషాగా ఉంటుంది. అది పురుగు కూడా కాదు, జీవం కూడా. అది ఎగురుతుంటే చాలా చిత్రంగా ఒకసారి ఇక్కడ దాకా వచ్చి ఇట్లా వెళ్ళిపోతుంది. మనకు అనిపిస్తుంది అది ఏమన్నా సంకల్పంతో ఏమన్నా దిశను మార్చుకుంటుంది. ఏ ఉద్దేశం లేదు దానికి. ఇది అర్థమైందా మీకు? చాలా బాగుంది. ఇక్కడ నేను ఏమంటున్నానంటే, నిగ్రహము అనే మాటకి రెండోది ఏంటి అని చెబుతున్నా. ఇక్కడ పెద్దలు చెప్పినట్టుగా జ్ఞానాలు, చూచేవాడిని చూడు, జపించేవాడిని చూడు, వినేవాడిని చూడు, ఇవన్నీ చెబుతున్నారు కదా. సరే, నేనెవరో తెలుసుకోవడానికి. ఇదంతా ఏమిటి? అదే గురువుగారు చెబుతున్నారు. నిగ్రహము ఉంది అంటే దాని వెనక ఒకదాన్ని కంట్రోల్ చేసేవాడు. ఈ సర్కస్లో జంతువుల్ని అది ఎందుకు ఎక్కుతుందండి? పైకి ఎక్కి ఎందుకు కూర్చుంటుంది? ఏనుగు ఆ డ్రమ్ముని జరుపుకుంటూ ఎందుకు వెళ్తుంది? సైకిల్ కోతి ఎందుకు దొక్కుతుంది? అక్కడ ఒకడు ఉన్నాడు. నిగ్రహం అనే మాటకి
ఏ ఉద్దేశం లేదు, ఆ సహజత్వము. నిగ్రహము అంటే ఉద్దేశం ఉండాలి, దానికి ఒక ప్రయోజనం ఉండాలి, ఏవో ఉన్నాయి. కానీ సహజంలో ఒక మాట రవి గారు, మీరు గాలి తీసుకొని గాలి వదిలిపెడుతున్నారు కదా, అది నిజమైన నిగ్రహం. నిద్రపోతున్నారుగా, మెలకు వస్తుందిగా వేళటికి సరిపడగానే, అదే నిగ్రహం. సహజత్వం నిగ్రహం కాదు. ఉద్దేశమే లేదు అసలు, మెలకు రావడానికి నిద్రపోవటానికి ఉద్దేశాలు ఏమున్నాయి రవి గారు సహజమయ్యాక? ఇది సద్గురుదేవులు మనకు అనుగ్రహం చేస్తున్నారు. ఈ విజయం కలిగితే బుద్ధి సుస్థిరం అవుతుంది, ఇంకా వికారం కలగదు. అది వికారము అంటే ఇక్కడ దుఃఖమే. వికారము అంటే మనసు బయటికి పరిగెట్టడమే. బయటికి పరిగెట్టడం అంటే కోసము అని, కోసము కోసము జీవనం కోసం వేరు, దానికోసం వేరు. అన్నం తినటం కోసం బతకటం కాదు, బతకడం కోసం అన్నం తిన, ఆ సూత్రం కోసం. సాధకుడి స్థితిలో ఇంద్రియములను బలవంతంగా వశం చేసుకుంటాడు. అది కానీ ఇది సంప్రదాయం. ముందు ఏం చేయాలంటే వద్దంటారా, మమ్మల్ని ఏం చేయొద్దంటారా? మమ్మల్ని ఇప్పుడు పెద్దలు కూడా ఉదాహరణ చెబుతున్నాను. శ్రీ కృష్ణమూర్తి గారు గురువు గారు లేరు, దైవం లేడు, మంత్రం లేదు, ఇవన్నీ ఏం వద్దు అని అన్నారు. అది కాదు, నువ్వు సాధన చేసేటప్పుడు ఇవి వద్దు అని, నువ్వు లోపలికి వెళ్ళి పక్కన పెట్టు. ఇప్పుడు మనం మామూలు మాటల్లో కూడా అంటుంటాంగా, కాసేపు అది పక్కన పెట్టవాయి, విషయానికి చెప్పు, కాసేపు అది పక్కన పెట్టు అంటారు. పక్కన పెట్టమంటే వాడు ఒక మాట చెబుతున్నారు, పక్కన పెట్టడం అంటేనే అది నీతో ఉంది అని, ఉండాలి అని కూడా. అదే సంప్రదాయం రవి గారు. అసలు అది ఉండబట్టి ఇటు చూస్తున్నారు, పక్కన లేకపోతే మీరు ఇది ఎటు చూస్తారు? ప్రశ్న పుట్టాలి అంటే ఏదో ఒకటి అనుకూలతో ప్రతికూలతో ఉండాలి, లేకపోతే జ్ఞానం పుట్టదు, ప్రశ్న పుట్టదు. కృష్ణమూర్తి గారు ఏ సెన్సులో గురువు అక్కర్లేదు అన్నారు అంటే, నువ్వు విచారణ చేస్తున్నప్పుడు కాస్త అవన్నీ పక్కన పెట్టు, ఉంచుకో, తర్వాత వాడుకో, దాని ప్రయోజనం దానికి ఉంది. అసలు లేకపోవటం ఏంటి? అసలు గురువు లేడనంత మాత్రం నువ్వు దేని లేదంటున్నావు? తత్వాన్నా, లేకపోతే ఆ రూపాన్నా, లేకపోతే ఆ భావాన్న, దేని కాదంటున్నావు? అది కాదు విషయం. నువ్వు ఏదన్నా సరే అండి, వ్యవహారంలో మీకు ఒకటి కావాలంటే ముందు అది పక్కన పెట్టి పని. అందుకని ఇంట్లో భార్యని పిలుస్తాడు, ఇగో కాస్త ఇవి తీసుకొని అంటే అదే కూర చేస్తూ ముందే కాస్త పక్కన పెట్టి నువ్వురా అంటారు. చెయ్యొద్దు, అది అవసరం లేదు, దాన్ని తినొద్దు, దాన్ని వాడుకోవద్దు అని ఎవరు చెప్పట్లేదు. ఇది అవ్వాలి, ఇది ఇంపార్టెన్స్, ప్రయారిటీ కావాలంటే నీకు నువ్వెవరో తెలియాలంటే నీకు తెలిసిందంతా కాసి పక్కన పెట్టు. నీ ఆరాధన, నీ భావాలు, నీ ఉద్దేశాలు, నీ భ్రమలు, నీ భ్రాంతులు ఏమన్నా కానివ్వండి. నాకేం తెలియదు అనుకోండి, మీకు ఇప్పుడు నాకేం తెలియదు, నాకేం రాదు, ఒక దృఢ నిర్ణయం, నాకేం రాదు, నాకేం తెలియదు, విశాల బలంగా కొద్ది పక్కన పెట్టు, చూడు, లోపలికి చూడు. దాన్ని పట్టుకొని దాని వైపు చూస్తుంటే ఇది చేరటం కష్టం. మీకు అర్థమవుతుంది? పక్కన పెట్టటము అనేది అంటే వదిలిపెట్టమని అనే దాని అర్థం, వదిలేరనే దాని అర్థం. లేకపోతేనే ఈ ప్రశ్న వచ్చిందా? ఎక్కడో ఏదో ఒకటి ఉంటేనే అందులో ఏంచే రీసెర్చే ఉంది తప్పితే డిస్కవరీ ఉంది, కానీ క్రియేషన్ ఏముందండి. అందుకని గురువుగారు చెప్పింది ఏంటంటే, ఇక్కడ మనకి నిగ్రహం అన్నది సాధన సంప్రదాయం. నిగ్రహం కావాలి. ఆ నిగ్రహం సహజం అవుతుంది. ఇప్పుడు భగవాన్ని అడిగారు ఒకసారి, మీకేమండి మీరు జ్ఞానులు, మీరు అంతే మాట్లాడతారు. కాదు, మీరు అనే సాధన నేను ఒక జన్మలో పూర్తి చేసుకున్నాను అని, జ్ఞాన్ని నాకేం లేదు, నేను పుట్టగానే అవుతారని సుబ్రహ్మణ్య స్వామిని అవి అంతా చెప్పలే. మీరనే సాధన నాకు ఒక జన్మలో పూర్తయ్యి వచ్చాను, మీకు అంతే. సంప్రదాయం మరి ఆ సంప్రదాయం చూడండి, రాముల వారు ఆయన దగ్గర, వశిష్ఠుల వారి దగ్గర, విశ్వామిత్రుల వారి దగ్గర, అంటే కృష్ణ పరమాత్మ, సాందీప మహారాజ. సంప్రదాయం అది. ఎక్కడో ఒక చోట అది అంతే, ఇది ఇంతే. మీకు మెలకువైతే రావాలి ఎక్కడో చోట, ఏదో సందర్భంలో. లేకపోతే ఇంకేముంది? సంప్రదాయం ఏంటి చెప్పండి? మేలుకుంటారు, గ్రహిస్తారు, క్రియ చేస్తారు, అనుభవిస్తారు, అనుభూతిగా మార్చుకుంటారు. అసలు మెలకు రాకపోతే ఇంక ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? సంప్రదాయం అంటే అది. కాబట్టి గురువుగారు ఏమన్నారు, సాధకుడి స్థాయిలో అంటే ప్రయాణం మొదలయ్యాక నిగ్రహం ఉంటుంది. మీ లగేజ్ ఎంత దాకా ఉంటుంది? రూమ్ చేరేంతవరకు ఉంటుంది. రూమ్ చేరాక ఇంక లగేజ్ పక్కన పెట్టేయాలి. ఒక్కొక్కటి విడుచుకుంటూ వెళ్తారు చూడండి,
ఒక్కొక్కటి వదిలిపెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. అది ఫలమవుతుంది. ఒక పొలం దున్నటం, పంట పండిన తర్వాత అంతా అయ్యాక పిచ్చిగడ్డి వస్తుంది. ఆ పిచ్చిగడ్డిని ముందు నానబెడతారు, నానబెట్టి దాన్ని దుక్కి చేస్తారు, దున్ని దుక్కి చేస్తారు. దుక్కి చేసి సారం బాగా వచ్చి బాగా ఉందక ఆ పక్వానికి వచ్చాక ఇత్తులు చల్లుతారు. అందులో నారు వస్తుంది. ఆ నారు బీకి మన దాన్ని వినియోగం చేస్తారు. ఆ నారు కాస్త పెరిగి పెద్దది అవుతుంది. దాంట్లో నుంచి మళ్ళీ ఇత్తులు వస్తాయి. ఇన్ని వేస్తే అన్నీ వస్తాయి. సత్యం ఎలా ఉంది అంటే బయట మీరు ఒకటి వేస్తే అనేకం వస్తాయి, ఇక్కడ ఒక ఇత్తు వేస్తే అనేకం పోతాయి, అంతే తేడా. అది చిత్రం. ఇక్కడ అక్కడ వాయిత్తు కూడా బీజం ఉండదు, అది అక్షరం అవుతుంది. బీజం పోయి అక్షరం అవుతుంది, అంకురం. అది బీజ అంకురము అంటారు కదా, అదే తారకం అంటే. సరికానివ్వండి. కాబట్టి ఇప్పుడు సాధన ఇవద్దా ఇవి లేవా అవి ఉన్నాయా ఇవి ప్రశ్నే కాదు అసలు. ఇది ముందు నిగ్రహంతో మొదలవుతుంది, అది సహజం అవుతుంది. నిగ్రహం కాస్త సహజం అవుతుంది. నేను అదే చెబుతాను. నేను నిగ్రహము సహజము. ఇప్పుడు మనందరం చూస్తుంటాం, అందరికీ అనుభవాల్లో వెంకటేశ్వర స్వామికి ఏదో ఇస్తారు, జుట్టు, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే, ఇంకేదన్నా. ఒక 10 రోజులు 15 రోజుల పాటు దువ్వెన మీదకి చేయబోతుంది, దువ్వెన జేబులో పెట్టుకుంటాం. ఇట్లా వాసన అంటే అది. వాసన అంటే పాత అలవాటు ఏదైతుందో అది ఉన్నా లేకపోయినా దాని వైపు వెళ్ళిపోతుంటాం. దానికోసం మళ్ళా అట్లా అయిపోయి మీ మనసుకి జుట్టు లేదు, దువ్వెంత అవసరం లేదు, దూక్కునే అవసరం లేదు అని మీ మనసుకు ఒక దృఢమైన భావం వచ్చాక ఇక దువ్వెన వైపు చేయబోదు, తల వైపు పోదు. మళ్ళీ జుట్టు వచ్చింది అన్న తర్వాత మళ్ళీ 1-2 రోజుల్లో సహజమైపోతుంది. మీకు అర్థమవుతుందా? సహజం అంటే వాసనకి సహజానికి. ఇప్పుడు మీరేం చేస్తారో ఇట్లా పోతున్నప్పుడు నిగ్రహించుకుంటారు. నిగ్రహించుకున్న తర్వాత ఏమవుతుంది? నిజంగా అక్కర్లేదు కదా, ఇక్కడ జుట్టు లేదు కదా, ఇక్కడ జుట్టే లేదు కదా అని అనుకున్నాక అప్పుడు ఏమవుతుంది? ఇంకా దాని వైపు వెళ్ళకపోవడం సహజం. అది నిగ్రహానికి నిగ్రహమే మొదటి మెట్టు. అట్లానే సాగుతుంది సంప్రదాయం. అంతేగాని అది వద్దు ఇది వద్దు, మీ ఇష్టం వచ్చిన విచ్చలవిడిగా ఉండండి, లేదన్నారు కాబట్టి. లేదన్నారు బాగానే ఉంది, లేదంటే ఏం చేస్తావు నువ్వు? నిగ్రహం అక్కర్లేదన్నారు అంటే దేనికి నిగ్రహం? ఇప్పుడు ఇక్కడ నిగ్రహం దేని గురించి చెప్పారు? మనసుకు వికారం పోవటానికి, మనసులో దుఃఖం పోవటానికి నిగ్రహం కావాలి. నిగ్రహం దేంతో? దేని విషయంలో? నీ విషయం, నీ నుండి నీకా, నీ నుండి బయట దానికా? బయట దానికే. నీ నుండి నీకు నిగ్రహం ఏముంది? నీ నుండి నీకు నిగ్రహం ఏముంది? నిన్ను నువ్వు నిగ్రహించుకోవటానికే ఉంది. అయితే నీ మనసులో ఆలోచనలే నిగ్రహించుకోవాలి, నీ ఆశల్ని నీకు. ఎందుకంటే బాధ వచ్చేది వాటి వల్ల. నీ నుంచి నీకు ఎప్పుడు బాధ వచ్చింది రవి గారు? నిజంగా చూస్తే ఈ సృష్టిలో ప్రపంచంలో అన్నిటి నుంచి దుఃఖం ఉంది, కానీ ఒక నీ నుంచి నీకు దుఃఖపడ్డ ఒక్క ఉదాహరణ నాకు చెప్పండి. ఈ ప్రపంచంలో తన నుంచి తాను దుఃఖపడ్డది. అయితే మరి శరీరం వల్ల జబ్బులు వస్తున్నాయి కదండి, కష్టాల వల్ల మనసు బాధపడుతుంది కదండి. నా మనసు నేను ఒకటైతే మరి నా నుంచి నాకు దుఃఖమే అని అంటే చూడు, ఒకసారి తేరిపారా చూడు. నా శరీరం వల్ల నాకు దుఃఖం వస్తుంది అంటే, శరీరం వల్ల నా నుంచి నాకు దుఃఖమే కదా, నా శరీరం వల్లేగా నాకు దుఃఖం అని అంటే నిజమే. మరి నిద్రలో నీ శరీరం ఉంది, బాధ ఉంది, మరి నీకు దుఃఖం రావట్లేదు ఏంటి అంటే కారణం ఎవరు? నువ్వు దాంతో పెట్టుకుంటే నీకు దుఃఖం, కానీ నీ నుంచి నీకు దుఃఖం లేదు. అందుకే నిద్ర సంకేతం, సుషుప్తి సంకేతం. ఇట్లా ఏదైనా తీసుకోండి, ఇది విచారణ. ప్రతిదీ అట్లా పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునేంత వరకు వస్తున్న ప్రతి ఆలోచన జ్ఞానం కింద మార్చుకొని చూడాలి. అది ఇవి చేసుకోండి హాయిగా. చక్కగా పారాయణం చేసుకోవాలి, జపం చేసుకోవాలి, పూజ దిగ్విరహారం చేసుకోవాలి, గురువులను చక్కగా గౌరవించాలి, పెద్దల్ని గౌరవించాలి. అందులో గురువు ఉంటే ఉండనివ్వండి, తల్లిదండ్రులతో దగ్గర సంబంధం ఉండాలి. నాకు అదే అనిపిస్తుంటుంది వస్తుంటే, మనసుకి తల్లిదండ్రులు ఇవాళ రేపు అన్నట్టుగా ఉంటారు. ఏవో ఎందుకు వచ్చారు పిల్లల్ని అంటే, మేము పలానా దేశం నుంచి వచ్చాము, మా అమ్మ నాన్న చూడటానికి, అయిపోయింది, వెళ్ళిపోయారు. ఎప్పుడు పడిపోతారో ఎప్పుడు రాలిపోతారో వాళ్ళేమో బేలగా చూస్తుంటారు, అదే వెళ్ళిపోతున్నారే. ఎందుకంటే తన వాళ్ళు కదండి.
చెట్టు కొమ్మలు కూడా గాలిని ఆకాశాన్ని పెట్టుకునే పెరుగుతాయి అట్లా కొమ్మలు, దానికోసం పోషణ కోసం అవి వెతకటం కోసం అలా అయిపోయింది. కానీ అవి ఎంత విశాలంగా ఎంత దూరం వ్యాపించినా మర్రి చెట్టులో ఆ మర్రి వృక్షం ఉంటారు కదా, అట్లా ఎంత వ్యాపించినా మూలమైన వేరుని మాత్రం వదిలిపెట్టి కాదండి. మూలమైన వేరును వదిలిపెట్టి ఆ కొమ్మ పాకింది అంటే కొమ్మ లేదు, చెట్టు లేదు అక్కడ. తల్లిదండ్రుల్ని అలా వాళ్ళ వృద్ధాప్యానికి, వాళ్ళ బాధకి, వాళ్ళ కష్టానికి వదిలిపెట్టిపోయినప్పుడు వేరు చెదపట్టాక కొమ్మకి బలం ఎక్కదండి. అట్లానే ఇక్కడ ఇది ఆధ్యాత్మిక బలం, తల్లిదండ్రులతో ఉన్న సంబంధం ఆధ్యాత్మిక బలం. ఇదొక వికారం, దుఃఖహేతువే అది. నిజంగానే మన దగ్గర మీరు చూడండి, ఈ విదేశాల్లో అంటే విమర్శించట్లేదు, విమర్శించట్లేదు, తప్ప అండి వెళ్ళొద్దా అండి నేను అంటాను. ఇంత క్షోభ, ఆ తల్లిదండ్రుల క్షోభ, దూరం అయ్యి ఒంటరి వాళ్ళు అయిపోయి ఎట్లా ఇది వేరు. ఇప్పుడు వేరు చెట్టు కలిసి ఉందా? ఆ పాకి వెళ్ళిపోయారు ఎక్కడికో, రేపు వాళ్ళ పరిస్థితి అంటే ఇది అనాదిగా. అట్లానే నా తల్లిదండ్రులను వదిలిపెట్టి నేను ఎట్లా బయటికి ఎక్కడికో వెళ్ళిపోయాను, నా సంప్రదాయం, నా సంస్కృతి, నా దేశం ఎలా ఈ మనసు వెళ్ళిపోయిందో, మనసు కూడా తన స్వరూపం నుంచి ఈ ప్రపంచం కోసం, తన జీవనం కోసం తన తల్లిదండ్రుల్ని, తన యొక్క కోరిక కోసం తన నుంచి తాను, తన కోరికతో తన నుంచి తాను, తన కోసం తను, తన వాళ్ళ నుంచి ఇలా దూరం అయిపోయి ఇప్పుడు అదృశ్యం అయిపోతున్నారు. పోనీ అక్కడ వెళ్ళి ఎక్కడో పుట్టిన నది వెళ్ళి సముద్రంలో కలిసిపోతుంది, ఇంకా తర్వాత అదృశ్యం అయిపోతుంది, సముద్రమే ఇది. అలా ఉందా మన ప్రయాణం? పోనీ నిజమే, ఏదో ఉద్దేశంతో నేను ఏదో దేశం వెళ్ళా, బతకాలి, డబ్బు కావాలి, అవసరము, సుఖంగా బాగుంది ఉంది, కానీ ఎటు నా ప్రయాణం? మళ్ళా నేను సముద్రం వైపు వెళ్తున్నానా? ఆకాశాత్పతితంతో యదాగచ్చతి సా, ఇక్కడ ఆవిరైన నీరు మబ్బైన నీరు మళ్ళీ వచ్చి తపన పడుతుంటుందట ఆకాశంలో నీరు సముద్రంలో కలవాలని. అదేగా నది. నది ఎక్కడిది? అట్లా నేను ఏ దేశం వెళితే, ఏ కాలంలో ఎక్కడున్నా, నేను ఎట్టున్నా నా ప్రయాణం ఉందా, నా వైపు నేను వెళ్తున్నానా, ఇటువైపు వెళ్ళామని కాదు. చూడండి, మీరు ముందుకు నడవండి, వెనక్కి నడవండి రవి గారు, కానీ జాగ్రత్తతోనే నడుస్తారు. మిమ్మల్ని మీరు దృష్టిలో పెట్టుకునే కదా నడుస్తున్నారు. ఈ ప్రపంచంలో నేను దేని వైపు నడిచినా, ఏది కావాలని కోరుకున్నా, నన్ను నేను జాగ్రత్త చేసుకుంటూ నేను నడవకపోతే ఈ ప్రయాణం గమ్యం చేరదు రవి గారు. ఎక్కడో గుంటలో పడతాము, ముందు నుయ్యి వెనక్కి పోయి అవుతుందేమో. అట్లనే ఉంది, పోకళ్ళన్నీ అలానే ఉన్నాయి. అది దుఃఖం అనిపిస్తుంది. ఎవరో వచ్చారు నాకు నిన్న, పెద్దవాళ్ళు 75 ఏళ్ళే ఉంటారు, ఎక్కువ సమయం కనపడట్లేదు. అయ్యో పిల్లలు ఇవాళ రాత్రికి రేపు రాత్రి వెళ్ళిపోతూనే ఉన్నారు. వాళ్ళకి క్షణకాల సంతోషం. వచ్చారు అనేటప్పటికే వాళ్ళు వచ్చి వాళ్ళ యాత్రలు పూర్తి చేసుకునేది వెళుతూ ఉండేది కొద్దిగా. ఆ తర్వాత ఈ పిల్లలు మనవలు మళ్ళీ వాళ్ళ వైపు ఈ వైపు ఆ వైపు ఈ వైపు స్నేహాలు. ఎవరికి ఎవరు ఇస్తున్నారు సమయం? అసలు ఎవరికి టైం ఇచ్చినా ఇవ్వకపోయినా నీకు నువ్వైతే ఇవ్వచ్చుకోవట్లేదు అన్న విషయం నేను ఎక్కడున్నానన్నది ప్రశ్న కాదు రవి గారు. అక్కడికి వెళ్ళాక అప్పుడు ఎక్కడ ఉంటామన్నది చూడాలి. ఎక్కడా లేవని తెలుసుకోవటానికే ఎక్కడైనా వెళ్ళాలి. నువ్వు ఎక్కడ లేవని 24 యోజనాల దూరంలో మీరు మరణించాలి. అంటే ఇదే ఈ 24 తత్వాలతో కూడిన ఈ దేహం లోపలే అరుణాచలేశ్వరుడు ఉన్నాడు. పంచభూతాలైతే, పంచ ఇంద్రియాలైతే, కర్మేంద్రియాలైతే, ఇవన్నీ 24 తత్వాలు చెప్పుకుంటాం ఎప్పుడన్నా. ఈ విధంగా గురువుగారు చెప్పారు. నిగ్రహం ఉన్నంత మాత్రాన అది బ్రహ్మనిష్ఠుడు కాలేడు. సుఖముల చేత కూడా వికారం చెందనప్పుడే ఆత్మనిష్ట. అది ఆత్మనిష్ట అంటే అర్థం ఏమిటి అంటే, బ్రహ్మనిష్ఠుడు అహం బ్రహ్మస్మి అంటాం కదా. నిష్ట రావాలంటే ఆత్మ యొక్క పరిస్థితి తెలియాలి అంటే ఆ కోర్ లెవెల్లోనే అది పోవాలి. నిగ్రహించటం వల్ల ఏమవుతుంది, కోర్ లెవెల్లో ఉంది కదా, అది వస్తుంది, ఆపుతున్నారు. ఎట్లాంటిదంటే తొక్కిపట్టిన స్ప్రింగ్ లాంటిది నిగ్రహం. తొక్కిపట్టిన
స్ప్రింగ్ లాంటిది. నిగ్రహిస్తున్నంతసేపు బ్రహ్మనిష్ఠుడు కాడు, ఆత్మ అనుగ్రహం కలగదు, ఆత్మ అనుభవం ఉంటుంది. కానీ శ్రమ అది ఇది 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 అది మిక్స్డ్గా ఉంటుంది. మీకు అర్థమైందా? అలా కాక ఎప్పుడైతే సహజమైపోతుందో బాగుంది రవి గారు. అసలు తెలియటం అన్న విషయం ఎంత అద్భుతమైన విషయం రవి గారు. తెలియాలి రవి గారు. ఆత్మనిష్ట కావటం అంటే అప్పుడు జీవనం ఉంటుంది. జీవనానికి జీవనం చెడ్డదే కాదు, అసలు అద్భుతమైందే. అప్పుడు జగత్తు, జీవుడు, ఈశ్వరుడు అని ఏదైతే ఉన్నాయో, ఏది ప్రతిబంధకమైందో, ఏది సంఘర్షణ అయిందో, ఏది జ్ఞానమైందో అది జ్ఞానమే అవుతుంది. ఇప్పుడు మనకి సంఘర్షణ అయిపోయింది. లేడనే వాడికి దేవుడు ఒక ఘర్షణ, ఉన్నాడు అనుకునేవాడికి ఒక సంఘర్షణ, ప్రపంచం ఒక సంఘర్షణ, నాకు నేను ఒక సంఘర్షణ, మొత్తం ఘర్షణ ఘర్షణ ఘర్షణ, వ్యాకులం వ్యాకులం వ్యాకులం. అంటే కాలక్షేపం అయిపోతే, కాలక్షేపం కాలవిక్షేపం కాదు కావాల్సింది, స్వీయ క్షేమం, సత్యం తెలియాలి. అందుకని గురువుగారు అనేది బ్రహ్మనిష్ఠుడు కావాలి అంటే సహజమయ్యేంతవరకు అది. కనుక ఎవరైనా యోగి భోగంలో ఉంటే ఆ విధంగా సాధన చేస్తున్నాడని అనుకోవడంలో మనకు సద్బుద్ధి కలుగుతుంది. అది అంటే ఎవరన్నా యోగి భోగం చేస్తుంటే అంటే అనుభవిస్తున్నాడు అనుకోండి, మనకి ఇన్స్పిరేషన్ కోసం ఇది సంప్రదాయం, ఆదర్శం అని అంటాం కదా. ఒక మంచిని మనకి స్వీకరించాలన్నా అక్కడ ఉండాలి. అందుకోసం అవతార పురుషులు వస్తారు. ఇగో ఇది ఒకటి ఉంది చూడు అని. ఒక రాముల వారి జీవనం, ఒక కృష్ణ పరమాత్మ జీవనం, ఒక భగవాన్ రమణ మహర్షులు, సద్గురు శివానంద గురుదేవులు వారు, వీళ్ళు ఎందుకు వస్తారు అవతారానికి? ఏం పని వాళ్ళకి అసలు? ఈ భూమి మీద ఏం పని అంటే అది ఉందని ఒకటి తెలియదు కదా, మనకు తెలియాలి కదా. ఇప్పుడు ఇవాళ కుజగ్రహం మీద శుక్రగ్రహం అనే గ్రహాలు చంద్రమండలం వెళ్తున్నారు, పరిశోధనలు చేస్తున్నారు. కానీ మరి లేకపోతే పరిశోధనకి ఏముంది? శోధన కానీ పరిశోధన కానీ పరిశోధన పరిశోధన పరిప్రశ్న అసలు లేకపోతే, మీరు ఉనికిలోనే లేకపోతే, అందుకనే ఏ పదం కూడా ఒట్టిగా పుట్టలేదన్నారు సద్గురు శివానంద భగవానుడు. దేవుడు అనే పదం ఉంది అంటే ఖచ్చితంగా దానికి అర్థానికి సరిపడా ఒక విషయం ఉంది, దానివైపు ఇదంతా. కాబట్టి లేకపోతే మీరు ఎట్లా మొదలు పెడతారు? అవతార పురుషులు వాళ్ళ జీవనంలో ఓహో కష్టంలో ఇట్లా, మనకు కష్టం తెలుసు, సుఖం తెలుసు కదా రవి గారు, తెలీదా? ఈ కష్టంలో నేను ఎట్లా ఉంటున్నా, ఇదే కష్టంలో జ్ఞానం ఎట్లున్నాడు, సుఖంలో నేను ఎట్లా ఉంటున్నా, సుఖంలో జ్ఞానం ఎలా ఉంటున్నాడు. మరి మీకు తెలియకపోతే, జ్ఞానం అనేవాడు అక్కడ ఉండకపోతే మీరు ఎట్లా నేర్చుకుంటారు? ఎలా? అది సంప్రదాయమే, సంప్రదాయమే. అలా సద్బుద్ధి కలుగుతుంది. అంతేగాని అతడు కోరుకొని అనుభవిస్తున్నాడు అనుకోవడంలో మనకు నష్టం కలుగుతుంది. అది మనకు నష్టం ఎందుకు కలుగుతుంది? కోరుకొని అనుభవిస్తున్నాడు అంటే విమర్శ. ఇంకో వ్యక్తిని జ్ఞానం లేదని విమర్శిస్తున్నారు, పరమాచార్యుల వారిని విమర్శిస్తారు, జల్లేడు ముళ్ళమ్మని, అసలు ఎవరిని వదిలిపెట్టం మనం ఈ విమర్శకి. దానివల్ల ఏమవుతుంది? విమర్శ ఏమవుతుంది అంటే నీ దగ్గరే నువ్వుగా నీలో వెలుగుతున్న ఆ సత్యాన్ని చూడనో లేవు నువ్వు. నీ వికారమే నీకు అడ్డైతే రవి గారు, నీ వికారమే నీకు అడ్డైతే ఎందుకు? మన కోపంగా ఉన్నప్పుడు మనం తినే తిండి రుచే తెలియట్లేదు, తిన్న అన్నమే తెలియట్లేదు. కోపంగా ఉన్న వాళ్ళు తినేటప్పుడు చూడండి, ఆ రుచి తెలియదు. అట్లానే ఈ రుచి ప్రకాశం, తన ప్రకాశమే తన వికారం వల్ల తను గ్రహించలేడు. ఇతరులని జ్ఞానం అంటే ఏంటి? పవిత్రతే కదా. నా పవిత్రత కూడా నాకు తెలియాలన్నా కనీసం నా మనసు పవిత్రంగా ఉండాలి కదా. వాడు పవిత్రుడో కాదు నీకు అనవసరం. వాడి కార్లు ఉన్నాయి, వాడికి ఇళ్ళు ఉన్నాయి, వాడికి మోహం ఉంది, వాడికి అది ఉంది, వీడికి ఉంది. వాడు 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 సరే, మరి వీడెవరు? వీడి సంగతి ఏమిటి? వాడిననే వీడి సంగతి ఏమిటి? వాడిననే వీడి సంగతి ఏమిటి చెప్పండి? ఈ వీడికి అడ్డం ఏమిటి అంటే వాడంటమే. ఎంతకీ అటువైపోయినా పెద్దలు చెప్పారుగా అంటారు, ఒకవేళ నాకు చూపెడతావా, మూడు వేళ్ళు నీ వైపే చూపెడుతున్నా. ఇది చూడం, ఒకటి కాదు, ఒకటి నీ వైపే, మూడు నా వైపు, త్రిగుణాలు నీ వైపే ఉన్నాయి. ఒక దృష్టి ఇటువైపు ఉంది కానీ
గుణమంతా నీ వైపే ఉంది, అది చూసుకున్నా నీకు నష్టం అవుతుంది, నీకు నష్టం అవుతుంది అంటున్నారు ఆయన పరమాత్మ. అందుకని వాళ్ళు విమర్శించకూడదు యోగుల్ని, జ్ఞానుల్ని. నీకెందుకు నీ అసలు నీకు సంబంధం లేదు, అసలు నీకు సంబంధం లేని విషయం అసలు అది. ఎందుకు నీ గురించే నీకు అసలు నీ విషయంలో నీకు సంబంధం లేకుండా చేసుకున్నావు, ఇంకోటి సంబంధం పెట్టుకుంటున్నావు అంటే అర్థం ఏమిటి చెప్పండి? నీ నుంచి నువ్వు చాలా దూరంగా వచ్చేసావు, నాకు అందనంత దూరంలో ఉన్నావు. ఎక్కడో నదిలో మధ్యలో కొట్టుకుపోతున్న వాడికి నువ్వు చెయ్యి ఎలా అందించగలుగుతావు? రక్షించమని చెయ్యి ఎలా అందిస్తావు? వాడు నిన్ను లాగాలన్నా, పోనీ నువ్వు వాడికి అందించి లాగబడాలన్నా ఎలా సాధ్యం? ఎక్కడో దూరం వెళ్ళిపోతున్నావు, అవతలోటికి వెళ్ళిపోతున్నావు, ఓ సుడిగుండంలోకి వెళ్ళిపోతున్నావు నువ్వు. ఇందులో ఇదంతా ఒక పెద్ద సుడిగుండం, ఓ సునామీ, ఇదొక సునామీ. అందుకని అట్లా తీసుకోవాలి. ఒక యోగి భోగిస్తున్నా ఏమనుకోవాలి అంటే సాధన చేసుకుంటున్నాను అనుకోవాలి. ఎందుకు అనుకోవాలి? ఒక యోగి సాధన చేస్తున్నాడు ఎందుకు అనుకోవాలి చెప్పండి? శుభ్రంగా తింటున్నాడండి, మరి వేల్టికేవో చూస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు, అది సాధన అండి? గురువుగారు అట్లెట్లా అన్నారు అంటే తను ఏం చేస్తున్నాడు? పరికించి చూస్తున్నాడు, అక్కడ ఏముంది, నా మనసు ఎలా ఉంది, అది సాధన. అక్కడ తను చేసే క్రియలోనే తాను ఉద్ధరించుకునే ప్రయత్నం చేస్తున్నాడు, కాబట్టి అతను సాధన చేస్తున్నాడు అనుకో. నువ్వు అట్లా చేయి సాధన. అది వాడు చేయట్లేదు, నేను చేయను, వారెవరో చేయలేదు కదా, వారెవరో వద్దన్నారు, నేను వద్దనే అంటున్నాను. ఆయన ఎప్పుడు వద్దన్నాడు, ఎందుకు వద్దన్నాడు, అసలు నువ్వు ఎందుకు వద్దంటున్నావు? అయితే వద్దన్న వాడిని వద్దనవట్లేదు కదా నువ్వు, వద్దన్న మాటను పట్టుకున్నావు, ఆ మిగిలింది పక్కన పెట్టేసావు. నువ్వు అక్కర్లేదు, నీ ఆస్తి కావాలి నాకు అంటే ఎట్లా కుదురుతుంది? ఏమి శవాన్ని ఏం చేసుకుంటామండి? ఎంత అందమైనా కానీ అందమైన శవాన్ని ఏం చేసుకుంటారు? తగలబెట్టక తప్పదు. అందుకనే ఒకసారి సద్గురుదేవులు చెప్పారు, నీకు దూరంగా ఉన్న మిత్రుడి కంటే దగ్గరగా ఉన్న శత్రువే చాలా ఉపయోగకారేమో అని. నిజమే. అందుకని సాధన చేస్తున్నాడేమో అంటే అతను తాను పరీక్షించుకుంటున్నాడు, ల్యాబ్ లాగా. యోగ సాధన అది. తను తినేటప్పుడు ఎట్లున్నాను. అందుకని దత్తాత్రేయులు వారు పరీక్ష పెడతారు, మన్యానంటారు. ఏముంటాయి చుట్టూ తాగుతుంటాడు స్వామి, బట్టలు లేకుండా ఉంటారు, కుడుతుంటాడు, సినిమాలో దత్త దర్శనంలో చూపెట్టినాడు, దత్తాత్రేయ అవదాన్ని. ఇది గురుతత్వం ఏమిటి అంటే సాధకుడికి ఇవన్నీ చూడకపోతే ఎట్లా? మనమేమంటాం, ఆయన నలుగురితో ఉన్నాడు, వాళ్ళతో ఉన్నాడు, నీకు అదే కనపడింది. నువ్వు మహా అయితే ఇంద్రియాలతో బయటికి చూసావు, నీ ఇంద్రియాలతో లోపలికి చూడు, చేతనైతే ఆ దృష్టిని లోపలికి తిప్పి చూడు. ఇది గురువుగారు చెప్పిన సాధకుడు అయ్యాడు అంటే అది. అలా అనుకుంటే సద్బుద్ధి కలుగుతుంది, అంతేగాని అలా సద్బుద్ధి ఎందుకు కలుగుతుంది అంటే నీకు కూడా చేయాలంటే, ఓహో ఇట్లా చేయొచ్చా సాధన, తింటుంటేనే నా ఆశ ఎలా ఉంది, నా ఆరాటం ఎలా ఉంది, అసలు నా మనసు ఎట్లా పోతుంది. చూడండి, మీరు తింటున్నారు అనుకోండి, ఎవరికి పెట్టొద్దు అనిపించింది అనుకోండి, మీ మనసేగా. ఓహో అదనమాట, నచ్చింది ఉంటే ఇట్లా అనుకుంటుంది మనసు. సరే, మళ్ళీ నచ్చింది, కొంచెం దాచుకుంటే బాగుండు అనిపిస్తుంది. ఓహో నచ్చితే దాచుకోవాలనిపిస్తుంది అనమాట. మీరు ఇదే సాధన అలా చేస్తున్నాడు అనుకో, ఏమవుతుంది? దాటిన సహజమైన వాడికి కాదు, సాధకుడు. పోనీ సాధకుడు అనుకో, దాటాడు అనుకో, రెండు మంచిదే. అలా కాకుండా కోరుకొని అనుభవిస్తున్నాడు అనుకుంటే మనకే నష్టం. అది కోరుకొని అంటే ఇక్కడ గురువుగారు చెప్పేది ఏంటంటే, నీకు కాక ఇతరమంతా కూడా సాధకులే అని అడిగారు. దాన్ని సరిగా అర్థం చేసుకుంటే నువ్వు సహజమైపోతావు, నువ్వు సాధనతో పని లేదు. నీకు ఇతరమైందే అంతా, ఇతరమైందంతా సాధనకు ఉపయోగపడేది అని దాని అర్థం. ఇక్కడ సద్గురుదేవులు చెప్పేది ఏంటంటే, నువ్వు ఏది ఇతరంగా విమర్శన చేస్తున్నావో ఆ ఇతరాన్ని నువ్వు అర్థం చేసుకుంటే నీకు సాధన కింద మారిపోతుందని చెబుతున్నారు. అంతేగా చెప్పేది. అయిపోయిందా? శ్రీ శివానంద గురుభ్యో నమః. కృష్ణ పరమాత్మల వారి పాదాలకి నమస్కారం. భారత్ మాతా పూజ.